Namaste. This video is about future perfect being. Before learning this video, let us once again recollect past perfect being and present perfect being. Now I will tell some sentences. You should find the difference between these sentences. See, first sentence, I am busy now. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. సెకండ్ సెంటెన్స్, ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. నిన్న ప్రొద్దున నుంచి నేను బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నిన్న నేను బిజీగా ఉండే. నెక్స్ట్ సెంటెన్స్, ఐ హ్యాడ్ బీన్ బిజీ ఫర్ 2 days. నేను 2 రోజుల పాటు బిజీగా ఉండే. నెక్స్ట్ సెంటెన్స్, ఐ విల్ బి బిజీ టుమారో. రేపు నేను బిజీగా ఉంటాను. ఇంకో సెంటెన్స్ వచ్చేసి, ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days. నేను 2 రోజుల పాటు బిజీగా ఉంటాను. ఇప్పుడు నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను వేరు, నేను ప్రొద్దున నుంచి బిజీగా ఉన్నాను లేకపోతే 2 రోజుల నుంచి బిజీగా ఉన్నాను వేరు. ఇక్కడ టైం ఫ్రేమ్ చెప్తున్నాం. ఒక సెంటెన్స్లో టైం ఫ్రేమ్ లేదు, ఇంకే సెంటెన్స్లో టైం ఫ్రేమ్ ఉంది. అట్లనే ఐ విల్ బీ బిజీ టుమారో, రేపు నేను బిజీగా ఉంటా అంతే చెప్తున్నాను, అంతే కానీ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తలేను, టైం చెప్తలేను. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days. 2 రోజుల పాటు నేను బిజీగా ఉంటాను. ఓకే, దట్ సెంటెన్స్ హియర్ వీఆర్ లెర్నింగ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ బీన్. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్, సబ్జెక్ట్, విల్ ఆర్ షెల్ యూ కెన్ యూజ్, have been, state and time frame. Time frame is very important here. If you don't want to mention any time, no, there is no need you to use this have been with state. This have been state, no need to use. You can just tell I will be busy, I will be there, that's it. See, now you see the sentence, positive sentence. We will have been at Tirupati for a week. ఒక ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతున్నారు ఏమని అంటే, నువ్వు తిరుపతికి వెళ్తున్నావు కదా, ఎన్ని రోజుల పాటు తిరుపతిలో ఉంటావని. సో మీరు చెప్పాలి, ఒక వారం రోజుల పాటు మేము తిరుపతిలో ఉంటాము. ఒక వారం రోజుల పాటు మేము తిరుపతిలో ఉంటాము. ఇంకా వెళ్ళలేదు, మీరు ఇంకా వెళ్ళలేదు, మీ ఫ్రెండ్తో చెప్తున్నాను అనమాట. రేపు వెళ్తే వారం రోజుల పాటు అక్కడే ఉంటాము అని చెప్తున్నారు. ఆ వారం రోజులు మెన్షన్ చేయకపోతే వి విల్ బీ ఎట్టి తిరుపతి అని చెప్తే సరిపోతుంది. కానీ అవతలి వ్యక్తి ఏమడిగాడు మిమ్మల్ని, హౌ లాంగ్ విల్ యూ హ్యావ్ బీన్ దేర్ అని అడిగాడు. అంటే ఎంత కాలం పాటు మీరు ఆడ ఉంటారు అని అడిగాడు. కాబట్టి మేము ఒక వారం రోజుల పాటు ఉంటాము అని చెప్పదలిచినప్పుడు వారం రోజుల పాటు ఈ సెంటెన్స్ చెప్పాలి. రైట్, నెక్స్ట్ సెంటెన్స్ we see, that is positive sentence. They will not have been there for 2 days. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళు అంట అక్కడ 2 రోజుల పాటు ఉండరు. నెగిటివ్ సెంటెన్స్. ఉంటారు పాజిటివ్, ఉండరు నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ ఫార్మ్ సెంటెన్స్, will they have been on leave by 4 PM. Here we have to understand this. మనం ఇంకొకరిని అడుగుతున్నాం, వాళ్ళ గురించి అడుగుతున్నాం. విల్ దే హ్యావ్ బీన్ ఆన్ లీవ్ బై 4 PM. వాళ్ళు 4 గంటల వరకు లీవ్లో ఉంటారా అని అడుగుతున్నాము. సి, బై 4 PM ఇది ఫ్యూచర్కి సంబంధించిన టైం ఫ్రేమ్. ఫ్యూచర్కి ఇప్పుడు 8 AM అవుతుంది అనుకుందాం. 8 AM టైంలో మనం ఒకరితో మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి. అయితే వాళ్ళు 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు లీవ్లో ఉంటారా అని అడగడం. ఇది ఫ్యూచర్ ఇండికేషన్ టైం ఫ్రేమ్ కాబట్టి ఈ ప్యాటర్న్లోకి వస్తుంది ఈ సెంటెన్స్. నెక్స్ట్ ఫోర్త్ నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్, విల్ నాట్ హీ హ్యావ్ బీన్ అ కలెక్టర్ ఫర్ అ డే. ఒక రోజు లేకపోతే 24 గంటల పాటు అతను కలెక్టర్గా ఉండడా అనేసి అడగడం. ఉంటాడా అంటే నాట్ ఉండదు, ఉండడా అని అన్నప్పుడు మనం ఈ నాట్ని యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ యూ సీ, ఇన్ విచ్ స్టేట్ విల్ నాట్ వెదర్ హ్యావ్ బీన్ సన్నీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఇది మన ఫ్యూచర్ టైం ఫ్రేమ్. ఈరోజు మండే రాలేదు,
ఓకే, మనం సాటర్డే రోజు ఉందాం అనుకున్నాం. మనం మండే గురించి మాట్లాడుతున్నాం, మండే నుంచి ఫ్రైడే గురించి మాట్లాడుతున్నాం ఒకరితోనే. ఏమడుగుతున్నాం? ఇన్ విచ్ స్టేట్, ఏ స్టేట్లో విల్ నాట్ నెగిటివ్ వచ్చింది, వెదర్ గురించి మాట్లాడుతున్నాము. హ్యావ్ బిన్ సన్నీ, ఏ స్టేట్లో మండే నుంచి ఫ్రైడే వరకు వెదర్ సన్నీగా ఉండదు అని అడుగుతున్నాము. యూ హ్యావ్ టు చెక్ దిస్. నెక్స్ట్, హౌ లాంగ్ విల్ అవర్ డాగ్ హ్యావ్ బిన్ ఎట్ దేర్ హౌస్. హౌ లాంగ్ తెలుసు కదా మనకి. హౌ లాంగ్ అంటే ఒక టైం ఫ్రేమ్, ఎన్ని సెకండ్ల పాటు, ఎన్ని రోజుల పాటు, ఎన్ని అవర్స్ అని చెప్పొచ్చు, ఎన్ని వీక్స్ పాటు చెప్పొచ్చు, ఎన్ని సంవత్సరాల పాటు. ఇలా హౌ లాంగ్ వచ్చినప్పుడు నేను ఇక్కడ డేస్ తీసుకుంటా. హౌ లాంగ్, హౌ మెనీ డేస్ కూడా అనొచ్చు. హౌ మెనీ డేస్ విల్ అవర్ డాగ్ హ్యావ్ బీన్ ఎట్ దేర్ హౌస్. వైఫ్ హస్బెండ్తో అంటుంది, వాళ్ళు ఊరికి వెళ్తున్నారనమాట, వాళ్ళకి ఒక పెట్ ఎనిమల్ ఉంది. ఆ పెట్ ఎనిమల్ని వాళ్ళు ఒకరింట్లో ఉంచేసి వెళ్ళాలి, తప్పదు. అయితే ఈ హస్బెండ్ అంటాడు వైఫ్తోని, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచుతా అనేసి అంటాడు. వైఫ్ అడుగుతుంది, ఎన్ని రోజుల పాటు మన కుక్క, అవర్ డాగ్, మన కుక్క, అవర్ డాగ్ హ్యావ్ బీన్ ఎట్ దేర్ హౌస్, వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎన్ని రోజుల పాటు. ఓకే, నౌ దిస్ ఈస్ ద సెంటెన్స్ ఇన్ తెలుగు. యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో 10 రోజుల పాటు ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ 10 రోజుల పాటు ఫ్యూచర్ ఇండికేషన్ టైమ్ ఫ్రేమ్. మేడారం, దిస్ ఈజ్ యువర్ స్టేట్ హియర్, స్టేట్ మేడారం. దిస్ ఈజ్ యువర్ సమ్మక్క సారలమ్మ జాతర. You just translate this sentence and we need to make a number of sentences, okay, on this particular, using this particular principle. We have to practice orally, then only we'll get the command on this future perfect been. I hope you understood this video. Let us meet in another video. Until then, take care all of you. Happy learning.